ప్రాముఖ్యమైనటువంటిది. ఈ మాటలు మనము విన్నప్పుడు మన జీవితాన్ని చక్కగా నడిపిస్తాయని నేను నమ్ముతూ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. నా దేవా, నీ హృదయం పరిశోధించు, నేను చాలు. కళ్ళు వచ్చండి. ప్రభువా, ఈ 31వ తారీఖు రాత్రి నా హృదయాన్ని దర్శించవా, నాతో మాట్లాడవా, ఒకవేళ నేను నీలో ఎలా ఉండాలో నాకు చెప్పవా అని ఒక్క నిమిషం మీలో మీరు పరిరక్షించుకొని ప్రార్థన చేసుకున్నట్లయితే మనం ముందుకెళ్ళిపోతాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రభానికి స్తోత్రములైనా మీ సిలువ చాటు నన్ను మరుగుపరచండి, ఏడింతల అభిషేకంతో నన్ను నింపండి. ఈ 31వ తారీఖు రాత్రి మీ మాటలు నైనా మందరితో మాట్లాడండి. ప్రభువా, నీ మాటల్లో శక్తి ఉంది, నీ స్వరములో ప్రభువా స్వస్థత ఉంది, దేవునుంది కనుక నా స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరముతో అందరితో మాట్లాడి మీరొక్కరే ఘనత పొందుకోమని, వినడానికి మంచి చెవులను, నీ వాక్యమును అనుసరించడానికి మంచి మనస్సును మాకందరికి నీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రప్రథముగా తండ్రి దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట శుభములు నేను తెలుపుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చాలా గొప్పవాడు అని ఎన్నో మార్లు మన జీవితాలైన రూఢిపరుచుకుంటూనే ఉన్నాడు. అడిగింది ప్రతిదీ కూడా దేవుడు ఇస్తూనే ఉన్నాడు. ఆయన ఇవ్వకైతే మానలేదు. హల్లెలూయా. కనుక ఈ సంవత్సరము దేవుడు నా జీవితంలో ఎన్నెన్నో మేలులు చేశాడు అనేటువంటి వారు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ చప్పట్లో నాకు వినబడుతుంది ఏంటంటే, దేవుడు ఇంకా మన చప్పట్లు విని ఇంకా అద్భుతమైన మేలు ఆయన చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలు చూడండి, దేవుడు మొట్టమొదటిగా మన హృదయాన్ని ఆయన పరిశోధన చేస్తాం. పరిశోధన అంటే ఎలా ఉంటుంది, మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం ఎలా ఉన్నాం, ఎట్టి స్థితిని మనము కలిగి ఉన్నాం అనేటువంటిది దేవుని బిడ్డరా దేవుడు ప్రతి దినము కూడా ఆయన పరిశోధన చేస్తాడు. అయితే ఆ పరిశోధన అనేటువంటిది ఆయన చెప్తున్నాడు ఏంటంటే, ప్రభువా, ఎవరైతే నీ యందు ఇష్టలుగా యథార్థవంతులుగా ఉంటారో వారిని మాత్రమే నువ్వు ఇష్టపడుతున్నావు అంటున్నాడు. హల్లెలూయా. చూసారా, ఇక్కడ చాలా చక్కనైనటువంటి మాట. దేవుని ఎడల యథార్థంగా ఉన్నప్పుడు, దేవుని ఎడల విశ్వాసంతో ఉన్నప్పుడు, దేవుని ఎడల నమ్మకం ఉన్నప్పుడు, ప్రతి విషయంలోనూ కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా నేను ఇష్టపడతాడు. ఆమేన్ చెప్పండి. పక్క వాళ్ళకి చెప్పండి, దేవుడు నన్ను ఇష్టపడతాడని. దేవుడు నన్ను ఇష్టపడే దేవుడు. అయితే దేవుడు నిన్ను ఇష్టపడాలి అంటే నువ్వు ఎలాగ ఉండాలి? 9వ వచనం. 9 వారు పూర్ణ మనసుతో యెహోవాకి ఇచ్చుండరు కనుక వారు అలాగా మనసు పూర్తిగా ఇచ్చినందుకు జనులు సంతోషించారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, అంటే దేవుడికి ఇచ్చినటువంటిది మనసు అవనివ్వండి, ఏదైనా దేవుని ప్రియమైన బిడ్డరా, వారి ఇల్లు గాని వారి కుటుంబము గాని ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు చాలా గొప్పవాడు. వారందరూ సంతోషంగా ఉండడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే, వారు ఏది కూడా ఆశించుకోలేదు. దేవుని ఎడల, కుటుంబము ఎడల, దేవుని సన్నిధి ఎడల, దేవుని ఎడల ఎలా ఉంటే మనకు మంచిదో అలాగ ఉండాలని వారు ఇష్టపడ్డారు కనుక వారందరూ కూడా దేవుని బిడ్డరా ఎలాగయ్యారంటే సంతోషంగా దేవుడు దీవించు. హల్లెలూయా. సంతోషం కావాలని చెప్పండి ఒకసారి. సంతోషం కావాలా? కావాలి కదా. నీకు కావాలా, పక్క వాళ్ళకి కావాలి. ఆమేన్ చెప్పండి. సంతోషము అనేటువంటిది మహాభాగ్యం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా నీకెందుకు, నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కనుక మరొక మాట కూడా చూద్దాం ఒకసారి. ద్వితోపదేశకాండం 4